దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం భవిష్యత్ రాజకీయ నాయకులకు ఆదర్శమని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కలిగడ్డ గంగరాజు, బీజేపీ పార్టీ సిటీ కో-కన్వీనర్ కొండెట్టి గంగాధర్ పేర్కొన్నారు. వాజ్పేయి జయంతిని 27 డివిజన్ మహాలక్ష్మి నగర్లో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాహసోపేతంగా అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించి చేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. కార్గిల్ విజయం, అవినీతి రహిత రాజకీయాలు ఆయనను దేశ రాజకీయాల్లో మహోన్నత స్థానంలో నిలిపాయన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రెడ్డి శ్రీను, పరమేశ్వరరావు, కవిత, పార్వతి, లలిత, సత్య తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। जोहार जोहार अटल जी, जोहार 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 अटल जी, जोहार 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 अटल जी, जोहार 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 साइड ఇలా చూస్తామే ఫోటో తీయలేదు ఏంటి ఎలా వెళ్తున్నామా ఇది జోహార్ జోహార్ అని చెప్పండి. అంటే మాస్టర్ సత్యనారాయణ గారు అందరు కదండి మీరు అంటే వచ్చిందమ్మా. థ్యాంక్ యూ. పిల్లలు అమ్మాయి నువ్వు కూడా అన్నారా ఒకసారి నడుచుకుంటారు. వచ్చండి వచ్చండి చేద్దాం అలా ఇవ్వండి ఇవ్వండి. మీరేవండి ఈరోజు కాకినాడ జగన్నాథపురం 20వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ 20వ డివిజన్ మండల అధ్యక్షులు బొమ్మిడి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని క్రీస్తు చేసులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ పుట్టినరోజు ఈ డివిజన్లో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. వాజ్పేయి గారి కోసం చెప్పాలంటే ఈ దేశానికి 2 సార్లు ప్రధానిగా 98వ సంవత్సరంలో 13 నెలలు ప్రధానిగా 99 నుంచి 4 ఏళ్ల పాటు 2004 వరకు ప్రధానిగా సేవలు అందించడం, ఏదైతే అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 లైన్ల హైవే రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు అనుసంధానం చేయడం, ఈ రోడ్లు ఈరోజు మనంత సులువుగా అనేక మార్గాలు చేరుకుంటున్నామంటే అది వాజ్పేయి గారు చేసిన కృషే. అలానే మంచినీటి సదుపాయం లేని తరుణంలో మంచినీళ్ళు అందరికీ అందేలా చేసిన ఘనత శ్రీ వాజ్పేయి గారికే దక్కుతుంది. అలానే అన్న అంచోదయ అనే కార్యక్రమం ద్వారా 35 కేజీల బియ్యం కార్డులు ఇచ్చి అందరికి కూడా మేలు చేసిన ఘనత శ్రీ వాజ్పేయి గారిది. అలానే ఏదైతే డోక్రా మహిళలు ఉన్నారో డోక్రా సంఘాలు ఆ రోజు కేంద్రం ద్వారా పెట్టడం, తద్వారా ఉజ్వల గ్యాస్ పథకం అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దీపం పథకంగా మార్చుకున్న తరుణం మన అందరికీ తెలుసు. అలా చెప్పుకుంటూ పోతే ఏదైతే భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపించినటువంటి ఉక్రెయిన్ ఏదైతే పొక్రేన్ టెస్టులు చేపించడం, కార్గిల్ వారిలో పాకిస్తాన్ వారిని తరిమి కొట్టడం, అలానే రాజనీతి కోవిదుడిగా ఆయన
పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పాకిస్తాన్కి ద్వైపాక్షిక చర్చలకి ఆ పార్టీ నుంచి పంపించాలి. కానీ ఈయన రాజనీతి కోవిదులు కనుక మన దేశ ఔన్నత్యాన్ని చాటాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తిని ద్వైపాక్షిక సంబంధాలు పంపించడం, తద్వారా ఈయన రాజనీతి కోవిదులుగా పేరుగాంచడం మనందరం చేసుకున్న అదృష్టం. ఆయన కునిపూచిన ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలన సాగిస్తున్నారు. అందుకని అటువంటి మహానుభావుడు ఉన్నటువంటి పార్టీలో మేమందరం ఉండడం, వారి జన్మదిన వేడుకలో ఈ ఏరియా సభ్యులందరూ పాల్గొనడం మాకు మహాదా ఆనందంగా ఉంది. భారత్ మాతా. నమస్కారం. ఈరోజు కాకినాడ 20వ డివిజన్ జగన్నాథపురం ఈస్ట్ మండలంలో బొమ్మడి సంతోష్ కుమార్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ దివంగత మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి జయంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఆయన యొక్క ఈరోజు పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన సాగించారు. ఆయన హయాంలో 2 సార్లు ప్రధానిగా ఉన్న ఎన్నో పథకాలు దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించారు. ఈరోజు జయంతి సందర్భంగా ఆయన సుపరిపాలన దినోత్సవంగా పరిష్కరించుకుని ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. అలానే ఈరోజు ఆయన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం రూపొందించిందో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో మన దివంగత వాజ్పేయి గారు. ఆయన సిద్ధాంతాలు పురస్కరించి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఆ పరిపాలన సాగించుకుంటూ ఆ సుపరిపాలన సాగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సుపరిపాలనని ఎందుకంటున్నామంటే ఆయన యొక్క సిద్ధాంతాలు తీసుకెళ్లిన వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుని ఈ వాజ్పేయి గారు జయంతిని సుపరిపాలన దినోత్సవంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.